కల్వకుంట్ల కవిత లేఖ లీకేజ్ ఎపిసోడ్ అసలు పార్టీ కంటే పక్క పార్టీలకే సెగ ఎక్కువ జరిగింది అనుకుంటున్నాను నేను. దాని కారణం ఏంటంటే చెల్లె మీద మాట్లాడుతూ చెల్లె లేఖ లీకేజ్ గురించి మాట్లాడుతూ కేటీఆర్ దీనికి కారణం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు విడిచిపెట్టి అంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు తన చెల్లె చేసిన ఉద్ధారకం గురించి మాట్లాడకుండా తన చెల్లె లేఖ గురించి మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకులందరి నోళ్ళు మూతపడ్డాయి. ఎందుకంటే ఈ ఇష్యూలో కేసీఆర్ స్పందించాలి, కవిత స్పందించాలి, లేకపోతే హరీష్ రావు, కేటీఆర్ ఈ నలుగురు కేటీఆర్ స్పందించారు. ఇదంతా విడిచిపెట్టి మొత్తం దయ్యం అంతా దయ్యమే రేవంత్ రెడ్డి అన్నారు. దాని ప్రతిగా సీతక్క కూడా అటు పక్కన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మంత్రి ఆమె మాట్లాడుతూ అసలు దయ్యం నీకు పట్టింది, నువ్వు దయ్యానివి, ఓ రకంగా చెప్పానంటే నీకు చిన్న మీద చితికిపోయింది, చెల్లె సిస్టర్ స్ట్రోక్ జరిగింది అని. కేసీఆర్ గారికి సన్ స్ట్రోక్ ఇదివరకే జరిగింది. ఓ రకంగా చెప్పాలంటే ఆయన పదవిలో ఉండగానే రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఈయనే ముఖ్యమంత్రిని ప్రచారం చేసుకోవడం, ఓ రకంగా చెప్పండి చాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించడం, అందరినీ అదుపురాజ్ఞలో ఉంచుకోవడం, ఎట్లా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మొన్నటిదాకా కొడుకుతో అనుభవించిన కేసీఆర్కి ఇప్పుడు బిడ్డ స్ట్రోక్ జరిగింది అంటున్నాడు. సన్ స్ట్రోక్ బదులు ఇప్పుడు డాటర్ స్ట్రోక్ జరిగింది. నిజంగా చెప్పాలంటే నిట్టాడు కేసీఆర్ అయితే 4 స్తంభాల ఆట వీళ్ళు ఆడుతున్నారు. హరీష్ రావు వైజ్మెన్గా ఈ ఆట గమనిస్తూనే తనదైన రీతిలో స్పందిస్తున్నాడు. ఆనాడైనా ఈనాడైనా మన కేసీఆర్ నా నాయకుడు, ఆయన ఏం చెప్పినా వింటా అంటున్నాడు. ఇటు పక్క సంతోష్ వరంగా కింగ్ మేకర్ ఏం కాదు, కానీ కింగ్ సలహా చేసేటోడు, మందులు సప్లై చేసేటోడు కనుక వరకు చెప్పాలంటే తాను తనదైన రీతిలో ఎక్కడ స్పందించకుండా చాలా తామరాకు మీద నీటి పొట్టలాగా ఆయన ఉన్నాడు. ఎటు వచ్చి అన్నా చెల్లెల గొడవ అంతా తండ్రి ఈ ముగ్గురు మళ్ళీ 3 ముక్కలాట నడుస్తుంది. ఈ పక్క పార్టీలు కూడా 3 ముక్కలాట ఆడుతున్నాయి. బీజేపీతో ఆ బీజేపీ మీద మాట్లాడలేదని కవిత అన్నందుకు దానికి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మొదటి నుంచి నేను అడుగుతున్న ప్రశ్నలకు టీఆర్ఎస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే ఇటుపక్క కవిత నుంచి కానీ ఎవరి నుంచి సమాధానం వస్తలేదు. ఆ లేఖ లీకేజీ ఎవరి వల్ల అయిందంటే ఖచ్చితంగా ఇప్పుడైతే నిన్నటి దాకా వేరు, ఇవాళ చూస్తే కవితనే లీక్ చేసినట్టు అర్థమవుతుంది. అంటే కావాలని అక్కడికి పోయి ఆమె బయలుదేరే క్రమంలో లేఖ లీక్ చేసి వాళ్ళు కాగల కార్యం అంతా ఆమె చేసింది. అంతా మీరే చేశారు నాన్న అంటే ఇప్పుడు నాన్నేమనంటే అంతా నువ్వే చేసావు తల్లి అని అనాల్సిన పరిస్థితి. అంటే పార్టీ అధ్యక్ష పదవి ఎవరు అనే దాని మీద ఎవరికి ఇచ్చినా నేను ఒప్పుకుంటాను, కేసీఆర్ గారు ఏది నేను తీసుకుని ఒప్పుకుంటాననేమో అటుపక్క హరీష్ రావు అంటే కేటీఆర్ ఏమో ఎట్లాగో నాకే వస్తుంది అనే మాట. అంటే ఆయన బతికుండగానే ఎన్టీ రామారావును క్షోభ పెట్టినట్టు ఇవాళ నలుగురిలో ఎవరైనా కొంచెం తిలాపాపం తలా పెట్టాడు, వారసత్వం తీసుకుంటే నలుగురిలో ఇద్దరైతే తన కొడుకు బిడ్డ ఇవాళ ఆయన క్షోభ పెడుతున్నారు. ఎన్టీ రామారావు గుర్తొస్తుంది ఈ విషయంలో. అంటే పదవులు లేనప్పుడు ఆయన పదవులు ఉన్నప్పుడు మాత్రం ఆ పని చేసినాడు, ఇప్పుడు పదవులు లేనప్పుడు ఈయన పని చేస్తున్నారు. ఇప్పుడు సీఎం చాలా వరకు ఆ ఉత్తరం కరెక్టే అనుకుంటే ఆ ఉత్తరం ఈమె రాసిందని ఒప్పుకుంది కనుక అందులో విషయాలు కేవలం ఎలకతుర్తి పోస్ట్ మార్టం, సభ పోస్ట్ మార్టం అంతవరకు అయితే పర్వాలేదు. సీఎం అని నినాదాలు ఇప్పించుకోవడం, బీఆర్ఎస్కి సంబంధం టీఆర్ఎస్కి సంబంధం లేకుండా పోస్టర్లకి ఏం సంబంధం లేకుండా వాళ్ళందరినీ కూడా కట్టడం ఇదంతా వ్యూహాత్మకంగా జరిగింది కాదా. అన్నిటికంటే పార్టీలో దయ్యాలు ఉన్నాయి, మా దేవుడు మన కేసీఆర్ అంటే దేవుడిని అవమానించినట్టే. దేవుడి పక్క దయ్యాలు ఉన్నాయని ఆమె చెప్పడంతో అవమానించినట్టే. ఆ దయ్యాలు ఎవరో తేల్చకపోవడం కూడా సస్పెన్స్ పెట్టడం కాదు. నిజంగా చెప్పాలంటే ఆనాడు రాములు నాయక్ నుంచి మొదలుకొని ఈటల రాజేంద్ర వరకు ఎవ్వరు మాట్లాడినా వాళ్ళని బయటకు పంపించింది కదా పార్టీ నుంచి. అటువంటిది ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్న ఆమెను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ అయితే మౌనంగా ఉంటాడు. మరి ఈ విషయంలో ఎవరిని తప్పట్టాలి అంటే దయ్యం వచ్చి కయ్యం పెట్టింది అంటే మీరు మంచిగానే ఉన్నారు, కానీ దయ్యం వచ్చి కయ్యం పెడుతుంది కనుక మేమెందుకు కల్పించుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులు ఎవ్వరు కూడా నోరు మెదపడలేదు. మెదిపిన వాళ్ళ సంగతి చూసుకుంటారు అనే మాట మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళ మాట పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ కవితను ఒక్క మాట అంటే రేపు పొద్దున వాళ్ళు ఒకటవుతారు కదా, మేమంటే లాభమైందని వీళ్ళు అనుకుంటున్నారు. అందుకనే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందంటే అసలు వీళ్ళని కవితే అని అనిపిస్తుంది నాకైతే. అంటే తన ప్రయోజనం కోసం ఇవాళ పార్టీ అధికారంలో లేని సందర్భంలో మొన్నటిదాకా కేసీఆర్ గారి పరువు అట్లా తీసింది ఆమె. ఏమని లిక్కర్ కేసులో నిజంగా ఏమంటే పీనట్స్ లాంటి 100 కోట్ల కుంభకోణం అనేది ఆమె తిన్నది కాదు, తాగింది కాదు. వరకని చెప్పారంటే ఖయానై పియానై గిలాస్ పొడిది అని ఒక సామెత ఉంది. అట్లా లిక్కర్ కుంభకోణం వీరికే ఓ రకంగా చెప్పాలంటే పార్టీ పతనానికి దారితీసింది ఆమె. ఇవాళ మరొకసారి అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడి పార్టీకి నష్టమే చేస్తుంది అనుకుంటున్నాను. అయితే
పార్టీకి నష్టం చేసే క్రమంలో అధికారం ఉన్నప్పుడు ఏదైనా చెల్తా అంటే సాగినంత కాలం సాగించుకుంటారు కనుక సమస్య లేదు. కానీ పార్టీ అధికారం లేనప్పుడు కష్టకాలంలో కాళేశ్వరం కమిషన్ నోటీసులు చేసిన కష్టకాలంలో అందరూ ఒకే తాటి మీద నిలిచి ఎదుటి వాళ్ళకి ఏం సంధి ఇవ్వకుండా ఉంటే బాగుండే పరిస్థితి నుంచి ఇవాళ పార్టీ శ్రేణులు అయోమయం నెట్టేసి 2025 ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా సీఎం కవిత అనే మాట ఎందుకు అనిపించుకుంటుంది, ఆమె ఎందుకు సంతోషపడుతుంది? పాశవికారంలో తప్ప ఇంకోటి ఏమున్నది ఇక్కడ? అన్నతోని పోటీ పడితే తండ్రి దగ్గర పంచాయతీ తెలుసుకోవాలా, కానీ ప్రజల ముందు పెట్టి ఇవాళ తండ్రిని విమర్శించుకుంటూ తండ్రి ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనే సలహా ఇచ్చేంత పెద్దదైందా అని కాదు కదా. అందుకనే అడ్డాల నాడు బిడ్డలు గడ్డాల నాడు బిడ్డలు ఎందుకు అవుతుంది సామెత గతంలో ఉన్నది. ఇప్పుడు అడ్డాల నాడు బిడ్డలను ఆయన ఆదరించి పుత్రోత్సాహంతో ఆయనకు పదవి ఇచ్చి పుత్రికా ఉత్సాహంతో అవసరం లేని పదవులన్నీ ఆయన ఈమెకిచ్చి మిగతా ఉద్యోగాలను దూరం చేసుకున్న కేసీఆర్ వీళ్ళు కేసీఆర్ బతికుండి ఆయన ఆత్మ క్షోభిస్తున్నది. వాళ్ళని చెప్పాలంటే కష్టమే కదా. అంటే వాళ్ళ తెలంగాణ సమాజం కేసీఆర్ వైపు చూస్తూ ఇవాళ కాంగ్రెస్ పాలన దుర్మార్గ పాలన బాగాలేదు అని ఒక రకం కేసీఆరే బాగుండే అనే మూడు వస్తున్న సందర్భంలో మొత్తం అంతా గుండెడు తేనెలో ఒక్క విషపు చుక్క కలిసినట్టు మొన్న ఒక రకంగా సభ ఎంత అధ్వానంగా జరిగినా సభ అయితే ఒక రకంగా అన్ని లక్షల మందిని సమీకరించడం అది ఒక మంచి పరిణామం జరిగింది. ఆ తపోపలం అంతా నాశనం చేసింది కదా ఈ ఒక్క మాటతో. అంతవరకు ఊరుకుంటే నష్టం లేదు. పార్టీకి సలహాలు ఇచ్చిన నేను ఉత్తరాలు ఇదివరకు కూడా రాస్తే ఇప్పుడు కూడా రాసిన అంటే వేరు. దయ్యాలు ఉన్నాయి ఆయన పక్కన అంటే ఆయన మంచోడే ఆయన దయ్యాలు ఉన్నాయంటే తప్ప అయింది అన్నట్టే కదా. నేను చెప్పాను నిన్న అంతా మీరే చేశారు నాన్న అని. ఇప్పుడు ఆయన అనాలి అంతా నువ్వే చేసే బిడ్డ అని ఆయన అనాలి. మొత్తం నాశనం చేసిందంతా. అందుకని కవిత తీరు అయితే బాగాలేదు. మొత్తం ఈ పార్టీ పరిస్థితి నిన్నటిని చూస్తుంటే కవిత తీరు బాగాలేదు. తను పార్టీ పెట్టిన అట్టర్లీ ఫ్లాప్ అయింది కనుక ఏం సక్సెస్ కాదు. అసలు షర్మిలకు కవితకు అసలు పోలిక లేదంటున్నాడు. ఎందుకు పోలిక లేదంటే ఆమె వచ్చింది 2006లో, అన్నా చెల్లెడు వచ్చింది 2006లో. ఇంకా గట్టిగా పడితే హరీష్ రావు అన్న మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు. ఇవాళ వైజ్మెన్గా ఒక డిప్లొమాట్గా అన్ని సరిగ్గా చూసుకుంటున్నాడు కనుక ఇవాళ కవిత కేటీఆర్ వచ్చిన మధ్యన వారసత్వం ఎంట్రీ అయింది కనుక కొంత తెలివి కలవాడు కనుక దాన్ని మెయింటైన్ చేయగలిగిండు. కానీ పార్టీ నాశనం చేయడంలో కూడా ఈ అతి తెలివితో చేస్తే అన్నా చెల్లెళ్ళు ఇద్దరే పార్టీ పతనానికైనా బాధ్యులు అవుతారు రేపు పొద్దున పార్టీ పతనం అయితే. కానీ కేసీఆర్ శకునం చెప్పే బల్లి కుర్తులో పడ్డట్టు ఇవాళ కొడుకు బిడ్డ చేయంగా వాళ్ళిద్దరు పంచాయతీ చేయంగా తన పార్టీ ప్రతిష్ట పాలవుతుంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. అంటే నవ్వటోని మీద జారిపడ్డట్టు అయిపోయింది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమి మాట్లాడకపోవడం కూడా వైజ్మెన్గా చాలా మంచిది. ఇప్పటిదాకా అవాకులు చెవాకులు పోయింది. అనేక రకాలుగా కేసీఆర్ గురించి పార్టీ గురించి మాట్లాడిన ఇప్పుడు ఆయన మాట్లాడకపోవడం కూడా ఒక రకంగా విజ్ఞత ప్రదర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని మెయింటైన్ చేస్తే మంచిది. రేపటి నుంచి ఏం మాట్లాడదో తెలియదు. కానీ అంతిమంగా అసలు దయ్యం కవిత అనేది మాటనే బీఆర్ఎస్ ట్రెండ్లో వినొస్తుంది. నమస్కారం.